అంటే ఎక్కడ పోతే అక్కడ ఆ ఎమ్మెల్యేలు అనడం అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అంటే ఓకే. గడిచిన ప్రభుత్వంలో మాధవరం కృష్ణారావు మీద కామెంట్ చేయడంతోనే ఈ గొడవ మొదలైంది. అంటే మొదలుపెట్టింది అక్కే. అంటే ఏంటి దాని వెనుక ఉద్దేశ్యం ఏమనుకోవచ్చు? ఒక్క మాటైతే చెప్పగలను. మొదలుపెట్టింది అక్క కాదు. హ్మ్. మొదలుపెట్టింది గుంట నక్క. ఒక ఓకే. గుంట నక్క దగ్గర నుంచి ఈ కథ ఓకే. మొదలైంది. అసలు ఈ ఆ గుంట ఆ ఆ గుంట నక్కెవరనేది ఇప్పుడు నక్క మాకు ఆ తెలియాలి. గుంట నక్క విసిరిన వలయంలో ఓకే. కొంతమంది చిక్కి అట్లా ఒక్కొక్కరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు బయటపడతా ఉన్నారు. ఓకే. ఈ ఈ గుంట నక్కలన్నీ కలిసి చేసినటువంటి ఏ కుయుక్తులైనా కూడా హ్మ్. ప్రజల విజ్ఞత ముందు, ప్రజల చైతన్యం ముందు ఇవి పనికిరావు. ఓకే. ఇవి పటాపంచలవుతాయి. అది మెల్లగా మొదలవుతా ఉంది. హ్మ్. ఇప్పుడు జీర్ణం కాదు కదా! అంటే ఇంతకాలం వెనక ఉండి నడిపించినారు కదా! ఇవి బహిర్గతం అయ్యేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు హ్మ్. తట్టుకోలేని పరిస్థితి. ఒక్కటి మాత్రం చాలా క్లియర్ అండి. ప్రజలు చైతన్యవంతంగా వ్యవహరించడం మొదలుపెట్టినారు. ఆలోచించడం మొదలుపెట్టినారు. నిజాలు తెలుసుకోవడం మొదలుపెట్టినారు. నిజాలు కొంచెం నిప్పులాగా ఉంటాయి. కఠినంగా ఉంటాయి. రైట్. కవితక్క మాత్రమే ఇయ్యాల స్పష్టంగా వాళ్ళకి కనపడతా ఉంది. ఒక ఆశాకిరణంలాగా. హ్మ్. కాబట్టి కవితక్కకి ఈ వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కళ్ళతో చూసినటువంటి నిజాల్ని ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని కవితక్క ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకురావడంతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఎవరైతే ఈ ఈ కష్టాలకు, కన్నీళ్లకు కారణమై ఉన్నారో, ఎవరైతే బాధ్యత తీసుకొని పని చేయాల్సిన వాళ్ళు బాధ్యతలు విస్మరించి ఉన్నారో, వాళ్ళ కళ్ళు తెరిపించడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది.